2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అయితే కామారెడ్డి పెద్ద చెరువు ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఒక్కసారి విజువల్స్‌లో చూస్తా ఉన్నాము. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్‌క్లూజివ్‌గా కూడా చూస్తా ఉన్నాము. పూర్తిగా పెద్ద చెరువు ఒక సముద్రాన్ని అయితే తలపిస్తా ఉంది. ఉగ్ర రూపానికి కూడా చేరుకుందని చెప్పాలి. పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకుంది. ఇప్పటికే మనకు ఈ డస్ట్ ఏదైతే కనిపిస్తుందో, ఆ చెత్తా చెదారం ఏదైతే కనిపిస్తా ఉందో అక్కడి వరకు కూడా పూర్తి నీటి మట్టం ఉండేది. అక్కడి వరకు నీళ్లు రాగానే పూర్తిగా ఇటు కామారెడ్డికి సంబంధించి హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, జీఆర్ కాలనీ కావచ్చు, పూర్తిగా నీట మునిగినటువంటి సెనారియో కూడా ఉంది. అయితే గత పాలకులు ఈ కామారెడ్డి చెరువుని ఒక మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తామని చెప్పి కొన్ని వందల కోట్ల రూపాయలు, సుమారుగా 100 కోట్లకు పైగానే డబ్బులను కూడా తీసుకొని, అంటే శాంక్షన్ చేయించుకొని అనేక రకాల వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చి తర్వాత దీన్ని గాలికి వదిలేసినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కేవలం కట్టకు పైన ఒక కంకరను మాత్రమే వేసి, మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక కంకరను, ఒక తార్ రోడ్డు కూడా కాదు, కేవలం కంకర మాత్రమే వేశారు. అది వేసి ఒక స్ట్రీట్ లైట్లు, ఏదైతే మనకు సోలార్ స్ట్రీట్ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, కొన్ని ఇప్పటికీ పని చేయట్లేదు, కొన్ని మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. సో అలాంటి స్ట్రీట్ లైట్లను వేసి దాని తర్వాత ఒక చిన్న వాకింగ్ ట్రాక్ లాగా, ఏదో మనకి రోడ్డు పైన బాటసారులు నడవడానికి వేసేటువంటి ట్రాక్, ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉంటుందో అదొక చిన్న వాకింగ్ ట్రాక్, పైన ఒక రైలింగ్ వేశారు అంతే. కానీ ఈ కట్ట ఎంత డేంజర్ బెల్స్ మోగిస్తుందంటే ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పూర్తిగా ఈ కట్ట మొత్తం కామారెడ్డి పెద్ద చెరువు కట్టంతా కూడా కుంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క భారీ వర్షాలకి ప్రజెంట్ మనం చూడొచ్చు ఈ కట్ట లోపల చీలికలు ఎలా వస్తూ ఉన్నాయి, చీలికలు ఎలా మనకు కనిపిస్తూ ఉన్నది కూడా ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒకసారి ముందుకు కూడా వెళ్దాం. సో ఇది ఈ పెద్ద చెరువు కట్ట ఏదైతే ఉందో దీన్ని అంటే అభివృద్ధి చేయడానికి, ఒక మినీ ట్యాంక్ బండ్గా కూడా చేయడానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కూడా ఈ యొక్క పెద్ద చెరువు కట్టకు, అంటే ఈ మనకు కామారెడ్డి పెద్ద చెరువు కట్టకు కూడా శంకుస్థాపన అయితే చేశారు. దీంతోపాటు బిక్నూరు మండలంలో ఉన్నటువంటి జంగంపల్లికి సంబంధించినటువంటి మరొక చెరువును కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి, ఆ యొక్క ప్రతిపాదనలో భాగంగా ఈ 2 చెరువులు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి సుమారుగా 140 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుంచి అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కసారి మనం ఈ పెద్ద చెరువు కట్ట అసలు ఎలా ఉందంటే పూర్తిగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి ముందుకు వచ్చినట్లయితే సుమారుగా ఇక్కడైతే 1 మీటర్ వరకు కూడా పూర్తిగా కట్ట అయితే అసలు మొత్తం క్రాక్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల ఒక్కసారి ఇక్కడ ఒక కట్టె ఉంది, లోపలికి పెట్టి ఎంత లోతు వరకు కూడా ఈ కట్ట డ్యామేజ్ అయింది అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో గత పాలకులు సుమారుగా 140 కోట్ల రూపాయలను వెచ్చించి దీనికి అభివృద్ధి చేస్తామని చెప్పి కనీసం ఇలాంటి దుస్థితికి తీసుకొచ్చారు దీన్ని. సో ఒక్కసారి చూస్తే సుమారుగా ఈ కట్ట ఇంకా కూడా లోపలికైతే వెళ్తూ ఉంది. మొత్తం 1 మీటర్ నుంచి 2 మీటర్న్నర వరకు కూడా, 1 మీటర్ వరకు కూడా మనకి ఇక్కడి వరకు కట్ట అయితే లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు 1 మీటర్ లోతు వరకు కూడా కట్ట అయితే చీలికలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు చూడొచ్చు 1 మీటర్ వరకు ఖచ్చితంగా ఈ లెంత్ అనేది కనిపిస్తూ ఉంది. సో మీటర్ లోతు వరకు కూడా కట్ట చీలిక వచ్చింది. కానీ ఒక్క అధికారి కూడా ఇంతవరకు ఈ కట్ట మీద ఎలాంటి రివ్యూ చేయలేదు, ఎలాంటి మరమ్మతులు చేయలేదు. కానీ ఒక్కసారిగా పెరిగినటువంటి వరదకే, ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ వరద కారణంగానే ఇంత బీభత్సం సృష్టించింది ఆ వరద. అంటే ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక అనుకోకుండా, అంటే ఒకవేళ కనుక ప్రమాదవశాత్తు ఈ కట్ట కనుక తెగితే పరిస్థితి ఏంటి? అసలు అది ఊహించడానికే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎవ్వరు కూడా ఏం జరుగుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మనకి కేవలం ఒక 2-3 ఇంచులు దీనిపైన కంకర వేసి వదిలేశారు, కథం. అది అటు ఇది ఇటు, ఇంకా ఏమీ లేదు. ఇంకా ఈ 2 ఇంచులు కంకర వేసి వదిలేశారు దానిపైన. సో ఒక్కసారి చూడొచ్చు, కేవలం 2-3 ఇంచుల వరకు మాత్రమే కంకరను వేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ అది ఎంత లోతు, ఒక్కసారి నా చెయ్యి పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నా చెయ్యి లోపలికి వెళ్తూ ఉంది, ఇంకా కూడా ఒక మురడికి, ఇక్కడ మురడి కనిపిస్తూ ఉంది. కానీ ఆ ముందు చూసుకున్నట్లయితే 1 మీటర్ వరకు కూడా ఆ కట్ట చీలుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి కనుక ఈ కట్ట తెగితే కామారెడ్డి అనేటువంటి సిటీ తెలంగాణ మ్యాప్లో ఉండదు. ఇంకా తెలంగాణ మ్యాప్లో
మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కామారెడ్డి సిటీ ఏదైతే ఉందో, కామారెడ్డి జిల్లా కేంద్రం ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్స్ కానీ, ఇతర చెట్లు కానీ, లేకపోతే ఇంకేదైనా సరే ఇప్పటికే పంట పొలాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక ఈ కట్ట కనుక తెగితే కామారెడ్డి అనేటువంటి సిటీ, కామారెడ్డి అనేటువంటి ఈ జిల్లా కేంద్రము తెలంగాణ మ్యాప్లో ఉండదు, ఇంకా మొత్తం కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒక చిన్న కట్టె పెట్టి చూద్దాం అసలు ఇక్కడ ఎంత లోతుంది అనేది. ఒక్కసారి లోపలికి పెడదాం. చూడొచ్చు, ఇంతవరకు కూడా కట్టె అయితే లోపలికి వెళ్ళింది. 1 మీటర్ వరకు, 1 మీటర్ వరకు కూడా ఈ కట్టె లోపలికి వెళ్ళింది. అంటే 1 మీటర్ లోతు వరకు ఈ చీలిక వచ్చింది. ఒకవేళ కనుక ఈ కట్ట రెండు వైపులా అటు లెఫ్ట్కి రైట్కి పడిపోతే అక్కడున్న పెద్ద చెరువు అంతా కూడా కామారెడ్డి లోపల ఉంటుంది, బయట కాదు. ఇంకా కట్ట అవతల ఉన్నటువంటి చెరువు కామారెడ్డి లోపల ఉంటుంది. సో ఎంత డేంజర్ బెల్స్ మోగిస్తుంది ఈ కట్ట అనేది మనం ప్రత్యక్షంగా బిగ్ టీవీ ద్వారా అయితే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ అధికారులందరూ కూడా వెంటనే ఈ కట్ట దగ్గరికి వచ్చి దీనికి మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక పక్క ఇప్పటికే జరిగినటువంటి నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియట్లేదు ప్రజలకు. కానీ జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం అసలు ఇంకా కామారెడ్డి అనేది చరిత్రలో ఉండదు ఖచ్చితంగా. సో ఇలాంటి పరిస్థితి వచ్చే ముందే ఖచ్చితంగా దీనికి మరమ్మతులు చేయాలి. అలాగే దీన్నంతా కూడా రెనోవేట్ చేసి, సో కంప కావచ్చు, చుట్టూన్నటువంటి కంప చెట్లు, ముళ్ళ కంపలు ఇవన్నీ పెరిగిపోయాయి. కేవలం డబ్బుల్ని మాత్రమే తిని సుమారుగా 140 కోట్ల రూపాయలు రెండింటి పేరు మీద. అంటే సో ఎంత అభివృద్ధి చేయొచ్చు దీన్నంతటినీ కూడా, కానీ ఎంత దారుణంగా వదిలేశారో మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. సో బిగ్ టీవీ ద్వారా అయితే చూస్తూ ఉన్నాము. కానీ ఆ సోలార్ లైట్లు చూడొచ్చు, అవి ఎందుకు పనిచేస్తాయో పనిచేయో కూడా తెలియదు. ఏదో జస్ట్ అట్లా ఏదో పేరుకు మాత్రమే వేశారు. అసలు ఒకవేళ కనుక జరగరాంది జరిగితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇటు అధికారులు అయితే రావాలి, ఇక్కడికి వచ్చి వెంటనే దీనిపైన ఒక రివ్యూను కూడా తీసుకొని ఎంత మేర ఇది లోపలికి ఇంకా చీలిక లోపలికి ఉందా లేకపోతే బయటే ఉందా అనేది చూసి దీన్ని అర్జెంటుగా మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరొక పక్క కామారెడ్డి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఏర్పడ్డాయి. ఇంకొక రోజు కూడా వర్షాలు ఉంటున్నాయని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున పెద్ద చెరువుకు వరద ఉధృతి కూడా వస్తూ ఉంది. సో దీన్ని మాత్రం దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, కామారెడ్డి పెద్ద చెరువు నుండి.